పేజ్ 2, రెండవ అధ్యాయం. అహంస్ఫురణ. నవంబర్ 22, 1945. రమణాశ్రమం నందు జరిగిన సంభాషణ. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణిగిన అహంస్ఫురణ తనంతట తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడ శరీరం నేను కాదనిపించింది. ఈ స్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించునది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. రమణ మహర్షి ఆయన మరణానుభూతి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఆ అనుభూతి యొక్క పూర్వాపరాలు తెలుసుకోవాలి. రమణ మహర్షికి 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన మదురైలో ఉండేవారు. వాళ్ళ చిన్నాన్నగారి ఇంటికాడ, వాళ్ళ బాబాయ్ ఇంటికాడ. అక్కడ ఉండి చదువుకునేవారు ఆయన. అక్కడ ఉండగా ఒకరోజు ఆకస్మికంగా ఆయనకి మరణ భయం వస్తుంది. ఆ ఇంట్లో మొదటి అంతస్తులో ఒక రూమ్లో కూర్చుని ఉంటారు. ఇక నేను ఇంకా మరణిస్తున్నాను అని ఒక భయం. ఎందుకు వచ్చింది ఆ భయం అంటే కారణం ఏమీ లేదు. ఆయన మామూలుగానే ఆరోగ్యంగా ఉండేవారు, ఏ జబ్బు లేదు. అయినా సరే ఇక మరణిస్తాను అని అనిపించింది ఆయనకి. కానీ అప్పుడు ఇంకా ఆయన ఏం చేశారు, ఇది ఆయన అంతర్ముఖం అయిపోయారు. అంటే మామూలుగా మనకి మరణ భయం వస్తే ఏం చేస్తాం, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాం, ఏదో తేడాగా ఉంది అని అంటాం కదా. ఆయనకి అలా అనాలనిపించలే. ఆయన బంధుమిత్రులు కానీ ఇంకా గబాల్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం కానీ అట్లాంటివి ఏం చేయకుండా ఒక విచారణలోకి వెళ్ళారు. అంటే ఒక అంతర్ముఖం అయ్యారు. అసలు ఏంటి మరణం అనేది? తీవ్రమైన భయం కలిగిస్తుంది కదా మనకి. కానీ ఆయనకి అలాంటిది ఏం కలగల. ఆయనకి కేవలం అంతర్ముఖం అయ్యే అవకాశం వచ్చింది ఇక్కడ. అంతర్ముఖం అవటం వల్ల ఆయన ఆలోచించారు, నేను ఇంకా మరణించాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువైతే మరణిస్తే ఏమవుతుంది, ఆయన శరీరాన్ని ఇక శ్మశానానికి తీసుకెళ్తారు కదా. సరే అంతే కదా, చూద్దాం అసలు ఏంటి మరణం అని ఆయన మరణిస్తే ఏమవుతుందో ఆయన అనుభవపూర్వకంగా చూద్దాం అనుకున్నారు. పడుకుని కాళ్ళు చేతులు చాపి పడుకుని, తర్వాత మరణంలో 3-4 గంటలు అయితే ఏమవుతుంది, బీసుకుపోతుంది కదా శరీరం, రైగర్ మార్టిస్. అందుకని అక్కడ బీసుకుపోయినట్టు పడుకున్నారు. ఇక శరీరం కదలట్లా. శ్వాస కూడా బిగదీశారు, అసలు ఏమవుతుందో చూద్దామని. కానీ ఆయనకి ఏమనిపించింది, ఈ శరీరం మరణించినా ఏదో ఉంది ఇంకా అని అనిపించింది. ఇదేంటిది అని ఇంకా విచారణ మొదలెట్టారు. మానసికమైన విచారణ. నేను అనేది ఈ శరీరం అనుకుందాం కదా, కానీ ఆ శరీరం అనేది మరణించినా సరే ఏదో ఒక స్ఫురణ నాలో ఉంది. నేను అనే ఒక స్ఫురణ ఏదో మెదులుతుంది లోన. అది ఏమై ఉంటుంది అనే పెళ్ళింది ఆయనకి ధ్యాస. కానీ ఇదంతా ఒక నిస్సారమైన ఆలోచనలా కాదు, ఊరినే ఒక మెంటల్గా ఏదో ఒక భావన కాదు, కానీ ఒక సజీవమైన సత్యంలాగా ఆయనలో అలా మెరిసింది. దానివల్ల ఉపయోగం ఏంటి, ఆయనకి ఏమైంది దానివల్ల? ఆ నేను అనేది నిజంగా మనం నేను అంటున్నామే, అది ఈ శరీరం కాదు. మరి అది ఏంటిది? ఏదో ఒక స్ఫురణ,
మనలో ఉంది. అదే అన్నిటికీ మూలం. అది నేనై ఉంటాను అని అనిపించింది ఆయనకి. కానీ చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఆ అనుభవం అప్పటి నుంచి ఆయనకి దానంతటా అదే, దాని మీద అదే కేంద్రీకృతం అయింది. అర్థమైందా? నేను ఈ శరీరం కాదు, నేను శరీరానికి మించిన ఏదో ఒక చైతన్య శక్తిలాగా ఒక స్ఫురణ నాలో ఉంది, అది నేనై ఉంటాను అని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారంటే ఏంటి? ఆ క్షణంలో ఇక మనం అనుకునే ఆ బాలుడు లేడు. ఆ చైతన్య స్ఫురణే ఉంది. ఇంకా ఆ చైతన్య స్ఫురణ ఎలా ఉంది? తనంతట దాని మీదే దానికి ఒక ఆకర్షణ ఏర్పడింది. దేనికి? ఆ స్ఫురణకి. అప్పుడు ఆ ఆకర్షణ ఏర్పడటం అంటే ఏంటి? దాని మీద దానికి ఒక ధ్యాస అటేపు కేంద్రీకృతం అయి ఉంది. ఇంకా మరి అప్పుడు ఇతర ఆలోచనలు ఉంటాయా? తన పైన తానికి అపారమైన ఆకర్షణతో కేంద్రీకృతం అయి ఉంది కదా. ఇప్పుడు మరి ఇతర ఆలోచనలు మీరు నిన్ను అడిగారు కదా, మరి ఇతర ఆలోచనలు ఉంటాయా అని అంటే రమణ మహర్షి మంచి ఉదాహరణ చెప్తారు. సంగీతం వచ్చా? సంగీతంలో ఒక శృతి ఉంటుంది. శృతి అంతే కదా. ఏది భజన పాడినా ఒక శృతి, ఒక తాళం, అన్నీ ఉంటాయి. వివిధ స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలు మారుతూ ఉంటాయి. కానీ ఆ స్వరాలన్నిటికీ అధిష్టానంగా ఒక శృతి ఉంటుంది, అది మారదు. రమణ మహర్షి అనుభవం ఈ రకంగా చెప్తారు. ఆ నేను అనే ఆ స్ఫురణ ఉందే, అది ఈ శృతి లాంటిది. ఈ ఆలోచనలు వచ్చి పోతూ ఉంటాయి. సంగీతంలో రకరకాల స్వరాలు లాగా ఆలోచనలు, కానీ ఒక శృతి ఉంది కదా, అది మారదు. అలా ఇది కూడా ఉంది. అంటే ఆలోచనలు ఇక లేవని కాదు, జడంగా ఇక ఉండిపోయారని కాదు కదా, మామూలుగానే ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆ ఆలోచనలన్నీ ఈ స్ఫురణ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ స్ఫురణ అనేది చాలా స్పష్టంగా అనుభవంలో ఉంది. ఇది ఆయన అనుభవం. ఎప్పుడు? 16 ఏళ్ల వయసు. దాని తర్వాత ఆయన చెప్పారుగా ఆయన భాషలోనే, ఏమని? దాని మీద అదే కేంద్రీకృతమై ఉంది అన్నారు. తర్వాత ఇంకా ఆయన జీవన్ముక్తుడిలాగా ఇంకా జీవించారు. అప్పుడే అందుకనే ఆయన వెంకటరమణ పేరు మనం రమణ మహర్షి అని పెట్టారు. ఇది ఆయన అనుభవం. దీని గురించి ఇప్పుడు మనం ఇవాళ చర్చ. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకి? అసలు ఏమైంది అసలు ఈ అనుభవంలో? మనకి విచారణ చేస్తే చాలా తేలికైన ఇదే ఉంది కదా, ఒక మరణ భయంలాగా వచ్చింది తర్వాత. కానీ ఒక సాధారణ బాలుడు ఒక జీవన్ముక్తుల్లాగా అయ్యాడు అంటే దీని గురించి ఏదో ఆలోచించాల్సిన విషయం ఉంది ఇక్కడ. ఆయనకు కూడా మనలాగానే నేను ఈ శరీరం, ఒక అల్లరి బాలుడు అనుకుందాం, కానీ ఆయన ఒక జీవన్ముక్తుడిలాగా అయ్యాడు. అంటే ఏమైంది అసలు అక్కడ? ఎవరో వచ్చి ఏమన్నా మంత్రం వేశారు ఆయన మీద? అలాంటిదేం లేదు. ఆయనకి అహంకారం ఉందా? అక్కడ ఆ రూమ్లో కూర్చునే ముందు ఉందా? ఉంది. మనకుందా? ఉంది. అహంకారం అంటే ఏంటి అసలు? నేను అనే భావన. నేను అంటే నేను, ఇది నేను.
ఆ అహంకారం అనేది ఎప్పుడు ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం నేను అంటున్నామే, నేనుతో కూడిన ఈ శరీరం ఏదో ఒక వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది, విషయాల మీద, వ్యక్తుల మీద, మానసికంగా ఆలోచనల మీద. ఆ నేను అనేది ఎప్పుడు వేరేగా ఒక సెపరేట్గా అది ఉండదు. ఇట్ కెనాట్ బి ఎలూఫ్, ఆల్వేస్ డిపెండెంట్ అనమాట. ఎప్పుడు ఏదో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలంటే మనకు దగ్గరగా తీసుకోవాలి. ఇప్పుడు నేను, ఉన్నావా? ఉన్నాను అనగానే మనకి ఎంబటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఈ సత్సంగం వింటున్నాను, ఇప్పుడు బాగుండలేకపోతుంది నాకు, తర్వాత నేను బయటకు వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను క్లినిక్కి వెళ్ళాలి. ఈ రకంగా నేను అనేది అది అహంకారం అనేది అలా ఉన్నా కానీ ఏదో ఒకటి కావాలి దానికి. అంతేకాకుండా అది చాలా పరిమితితో కూడింది. పరిమితి ఎందుకని పరిమితి? అది ఉన్నప్పుడల్లా మనకి ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. అది ఉంది అంటే అసంతృప్తే. ఇప్పుడు మనకి కోరికలు ఇచ్చే అన్నీ చెప్పేది అదే అహంకారం. ఎందుకని? అది పరిచ్ఛిన్నతతో కూడింది కదా. అది ఏదో ఒక వెలతి ఉంటుంది దానికి ఎప్పుడు. ఎందుకని? అది పరిమితితో కూడుకుంది కాబట్టి. సెన్స్ ఆఫ్ ల్యాక్. అంటే ఇప్పుడు అహం ఉందంటే అక్కడ దెర్ ఈజ్ మిజరీ అండ్ సెన్స్ ఆఫ్ ల్యాక్. ఇవన్నీ నేనున్నాను అంటే అక్కడ ఏదో ఒక అసంతృప్తి. దానివల్ల ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి. పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు ఏదో ఒకటి మనతో చేపిస్తుందే అది ఈ అహం. ఏంటి అహం అంటే నేను ఫలానా వాళ్ళ కుమార్తెను, కుమారుణ్ణి అని వీళ్ళందరూ నా వాళ్ళు. ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? అహం. ఇది ఒక డిక్టేటర్ లాగా మన మీద కూర్చుని ఉంటుంది ఎప్పుడు. మనం లేవగానే మన మీద కూర్చుంటుంది. అది చెప్పినట్టు మనం మళ్ళీ ఆలోచించకుండా అన్నీ చేస్తున్నాం. కానీ ఎవరు చెప్పింది మనం పాటిస్తున్నాం? ఈ అహం. ఇది అహం అంటే. ఈ అహంతోనే కూర్చున్నారు ఆయన, రమణ మహర్షి కాదు, వెంకటరమణన్. కానీ తర్వాత ఆయన గుర్తించింది ఏంటి? అక్కడ కూడా నేను అనేది లేదు. నేను అనేది శరీరంతో సంబంధం ఉన్నదే, అది లేకుండా అయ్యింది. మరి ఇప్పుడు ఇంకొకటి లోన్ నుంచి ఉందంటున్నారు, అదేంటి అంటే దానికి ఆయన పెట్టిన పేరే అహం స్ఫురణ. ఈ అహం స్ఫురణ ఏంటివి? దానికి దీనికి తేడా ఏంటి అంటే అది ఎప్పుడు దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇది ఆధారపడదు, ఇది స్వతంత్రంగా ఉంటుంది. ఇది స్వయం ప్రకాశం, వేరేది ఏ సహాయం అవసరంలా తనంతట తానుగా అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. మరి మనకెందుకు ఇది అనుభవంలో రావట్లేదంటే, ఇది ముందు ఆయన ఉన్నారుగా, దీన్ని గుర్తించటం పోవటం. నిన్న సత్సంగం గుర్తుంది కదా, నిన్న మన డిస్కషన్. దాన్ని గుర్తించటం అనే ఒక చిన్నగా పొరపాటు కదా, అది చాలా పెద్ద పొరపాటు. దానివల్ల ఈయన వచ్చి కూర్చున్నారు మన దగ్గర. ఈ నేను అంతేకాదు, అది ఎలాంటిది? పరమ పూర్ణం, అనంతం. కాబట్టే అది ఆనందం. ఏది? అహం స్ఫురణ. ఇప్పుడు చూడండి, చిన్న పొరపాటు కాదు, పెద్ద పొరపాటు అంటే చూడండి. పెద్ద పొరపాటు అని ఎందుకంటున్నాం? ఈ అనంతమైన ఏ పరిమితి లేని ఆనందమే దాని స్వభావంగా ఉన్న దానిని గుర్తించకపోవటం పెద్ద పొరపాటు కాదు. సరే, ఏదో గుర్తించలేదు అనుకుంటే అంతేకాదు, ఆ గుర్తించకపోవటం వల్ల అదే క్షణం ఇంకొకటి వచ్చి పడింది. అదేలాంటిది? ఏదో ఎంతో కొంత దీనిలాగా కొంచెం తక్కువ క్వాలిటీలో ఉన్నాయంటే కాదు, కంప్లీట్ విరుద్ధం. ఇది అపరిచ్ఛిన్నం అంటే ఇది పరిచ్ఛిన్నం.
ఇది స్వయం ప్రకాశం అంటే అది ఎప్పుడు దీని మీద ఆధారపడి ఉంటుంది. దీని మీదే కాదు, వస్తువుల మీద కూడా. అర్థమైందా? ఏదో ఒక వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది అలా కాదు. కాబట్టి ఇది తెలుసుకోపోవటం చాలా పెద్ద పొరపాటు అండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక సంశయం రావచ్చు. ఆయనకి ఆ మరణం భయం వచ్చింది కాబట్టి 16 వయసున్న ఒక బాలుడు జీవన్ముక్తుడిలాగా లేచాడు అక్కడి నుంచి. మనకు రాదే. సరే, 20 ఏళ్ళు రాలేదు అనుకుందాం, అవునా? 50 ఏళ్ళకి వచ్చిందా? రాలా. 60 ఏళ్ళకి వచ్చిందా? రాలా. 70కి వచ్చిందా? రాలా. 80కి వచ్చిందా? రాలా. మరి ఇప్పుడు మేమేం చేయాలి? ఇదంతా విని ఎంత కష్టపడి పొద్దున్నే లేచి కూర్చుని అన్నీ వింటున్నాం. ఆయనకి అలా వచ్చింది, ఏ జన్మలో వస్తుందో అప్పుడు రానిండి అని వదిలేద్దామా? వదిలేయలేం కదా. అంటే మనకు కూడా ఈ మరణానుభూతితో సమానమైంది ఒకటి ఉంది. ఏం భయపడద్దు. ఏమై ఉంటుంది అది? క్లూ ఇస్తా. క్లూ ఏంటి? దానికోసం మనం రోజు పరితపిస్తున్నాం. నిద్ర, గాఢ నిద్ర. గాఢ నిద్ర అనేది మనకి ఈశ్వరుడు ఇచ్చాడా లేదా? ఆయన మీరు పడుకున్నప్పుడల్లా ఆయన అనుకుంటున్నారు, ఇవ్వాలన్నా మన వాళ్ళు లేచిన తర్వాత కొంచెం విచారం చేస్తాడు రమణ మహర్షిలాగా అని. కానీ మనం లేవగానే ఈ అహంకారాన్ని నెత్తి మీద పెట్టుకుని రోజంతా గడిపేస్తాం. మళ్ళీ ఇసుకొచ్చినప్పుడు పడుకుంటాం, అవునా? ఈ సుషుప్తి అనుభవం మనందరికీ ఉంది కదా. ఈ సుషుప్తి అనుభవం ఈ మరణానుభవం లాంటిదే. రమణ మహర్షి యొక్క మరణానుభవం లాంటిది. అసలు ఇది ఏంటి అనేది మనం తెలుసుకుంటే. అందుకనే మాండూక్య ఉపనిషత్తులో ఏమంటున్నారు? ఎత్ర శుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్తం అంటే ఇది. అసలు ఏంటి సుషుప్తి, గాఢ నిద్ర అంటే? అక్కడ ఏమన్నా మీకు జాగ్రత్తలాగా ఏమన్నా నామరూపాలనే లేవు. స్వప్నం ఉందా? అది కూడా ఏం కనపడలేదు. మరి ఏముంది అక్కడ? సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఆనందమయో, ఆనంద బుక్, ఆనందమయుళ్లాగా ఉన్నారు మీరు అక్కడ, ఆనందాన్ని అనుభవిస్తూ. అక్కడితో ఆగల. చేతో ముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. చేతోముఖ. చేతోముఖ అంటే ఏంటి? చేతోముఖ అంటే అది ఒక డోర్వే, ఒక వాకిలి. సుషుప్తి అనేది ఒక వాకిలి అంట. దేనికి ఇది వాకిలి? అక్కడ ఏదో ఉందే దాన్ని గుర్తించటానికి. ఇప్పుడు ఆ పక్క రూమ్లో ఏమన్నా ఉందనుకోండి, మనం అది గుర్తించడానికి ఏం చేస్తాం? ఈ వాకిలి తీసి దాంట్లో నుంచి వెళ్తాం, అప్పుడు గుర్తిస్తాం అక్కడ. అలాగే సుషుప్తి అనేది ఒక వాకిలి లాంటిది మీకు ఇచ్చాడంట ఈశ్వరుడు. రమణ మహర్షికి ఆ మరణానుభూతి ఒక వాకిలి అయింది. వాకిలి అంటే డోర్వే. వాట్ ఐ మీన్ ఇస్ డోర్వే. అలాగే ఇప్పుడు సుషుప్తి మనకే ఒక వాకిలి. దేనికి? దేన్ని తెలుసుకోవడానికి? ఆ సుషుప్తిలో ఏమున్నది అనేది స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వాకిల్ని మనం వాడాలి. సుషుప్తిలో ఏముంది అంటే ఏ రకమైన వ్యక్తిగత గుర్తింపు లేదు అక్కడ. గాఢ నిద్రలో మీరు ఎలా ఉన్నారు? మీరు స్టూడెంట్ లాగా ఉన్నారా అక్కడ? లేరు. మీరు డాక్టర్ లాగా ఉన్నారా? లేరు. మీరు అక్కడ లావుగా ఉన్నారా? లేరు. పొట్టిగా ఉన్నారా? లేరు. పొడవుగా ఉన్నారా? లేరు. మరి ఎలా ఉన్నారు అక్కడ? ఏ భావనలు లేవు. ఎలా ఉన్నారు మీరు అని అంటే, ఏ సత్సంగం ఏమి వినవసరం దీనికి. మీరు అందరూ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏంటి? ఎలా ఉంది రాత్రి అంటే హాయిగా ఏమంటారు? హాయిగా నిద్రపోయాను అంటారు. ఎలా గుర్తించావు? ఇప్పుడు గుర్తించావు కదా. ఎలా గుర్తించావు? గుర్తించావంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడికి అక్కడికి కామన్గా.
ఏదో ఉంది. ఏంటిది కదా, ఏదో ఉంది. హాయిగా పడుకున్నాం అన్నాం, ఇప్పుడు దాన్ని గుర్తించాం. హాయిగా పడుకున్నా జస్ట్ ఆ చెప్పటం వల్ల మనకి అక్కడ ఒక గుర్తించే ఒక చైతన్యం ఉన్నట్టే కదా. ఏమీ లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నానంట. ఏమీ లేదనేది తెలిసింది కదా అక్కడ. అంటే అక్కడ ఒక చైతన్య శక్తి ఉందా? ఉంది. హాయిగా అంటే అనంతంగా ఉన్నాం అక్కడ. ఒక చైతన్యం, ఒక ఎరుక ఉంది అక్కడ. ఎలాంటి ఎరుక? అనంతమైన ఎరుక. కానీ ఇక్కడ ఎలా గుర్తించాం అంటే ఇక్కడ కూడా ఉంది అది. ఇప్పుడు సుషుప్తి అనేది ఒక అనుభవం. ఆ అనుభవం ద్వారా మనకి ఈ అనంతంగా ఉన్న ఈ ఎరుకని గుర్తించాం. ఆ వాకిలి, సుషుప్తి అనే వాకిల్లోకి వెళ్ళి అది గుర్తించాం. అది గుర్తించడం వల్ల ఏంటండి మనకి ప్రయోజనం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎక్కడ గుర్తించావు? అది ఇక్కడే కదా. ఇక్కడ సుషుప్తి అనుభవాన్ని మనం విశ్లేషిస్తే మనకు తెలిసింది అక్కడ మనం అనంతంగా ఆనందంగా ఉన్నామని ఇక్కడ తెలిసింది. ఇక్కడ ఎలా తెలిసింది? ఏదో ఉండాలి అక్కడికి ఇక్కడికి కామన్గా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ రూమ్లో ఎన్ని ఉన్నాయి అంటున్నారు. మీరు పక్క రూమ్లోకి వెళ్ళి అవన్నీ ఉన్నాయి అంటున్నారు. నీకు ఎలా తెలిసిందండి? నేను ఉన్నానుగా. ఈ రూమ్లో ఏమున్నాయో ఇవన్నీ అక్కడ లేవు, అక్కడ ఏమున్నాయో ఇక్కడ లేవు. కానీ మనకు తెలిసిందంటే ఏంటి దాని అర్థం? మనం అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా ఉన్నదే, అక్కడ కూడా ఉన్నది ఒకటి ఉంది. కానీ ఇక్కడ దాన్ని మనం గుర్తించలే. ఎందుకు గుర్తించలే? ఈ నామరూపాల్లో పడిపోయాం కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం. ఈ నామరూపాల్లో పడి. కానీ సుషుప్తిలో ఈ నామరూపాలు లేవు కదా, అందుకని మనకు గుర్తించే అవకాశం ఉంది. కానీ ఎక్కడ గుర్తించాం? అక్కడ కాదు, ఇక్కడ గుర్తించాం. అంటే అది అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఏదైతే మనకు అక్కడ హాయిగా ఉండటానికి మనకు అవకాశం ఇచ్చిందో అది ఇక్కడ కూడా ఉంది. కానీ మనం దాన్ని గుర్తించాలి అని మనకు అనిపించలే, అంతే. ఇప్పుడు ఈ సుషుప్తి అనుభవం మీద మనం విచారణ చేస్తే మనకి గుర్తించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? గుర్తిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? మీకు తురియ అవస్థ ప్రాప్తం అవుతుంది అంటున్నారు రమణ మహర్షి లాగా. తురియ అవస్థ అంటే ఏంటి? తురియం అంటే ఏంటి? నాలుగోది. తురియ, తురియ అంటే నాలుగో అవస్థ. నాలుగో అవస్థ. నాలుగో అవస్థ అంటే మనకు 3 అవస్థలు మనకు తెలుసు కదా, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. ఈ 3 అవస్థల్లో ఓతప్రోతంగా ఒకటి ఉంది. అది గుర్తించారనుకోండి, అదే నాలుగోది. అది ఏంటది? ఈ అనంతమైన ఈ ఎరుక. ఇప్పుడు ఆ వాకిలి, సుషుప్తి అనే వాకిలిని మనం సద్వినియోగం చేసుకుంటే మన అనంతమైన ఎరుక ఉనికిని గుర్తిస్తాం. అది గుర్తించామంటే అది ఎక్కడ గుర్తించాం? ఇక్కడ గుర్తించాం. ఇక్కడ గుర్తించామంటే ఇక్కడ ఉంది అది. అక్కడ ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది. ఉంది. ఉంది అంటే ఇంక దాని అర్థం ఏంటి? అదే తురియం. చతుర్థం మన్యంతే, నాలుగోదని అంటారు. కానీ ఇది గుర్తిస్తే ఇదే అన్ని అవస్థల్లోనే ఉంది. అక్కడ నామరూపం లేకుండా ఉంది, ఇక్కడ నామరూపాలతో కూడుకుని ఉంది. సో ఇప్పుడు మనం ఈ వాకిల్ని వాడదామా? ధ్యానం చేసి ఇప్పుడే ఆ వాకిలి వాడి ఆ తురియావస్థని సొంతం చేసుకుందామా? నిన్న రాత్రి మీరు నిద్రించినప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ గాఢ నిద్రలో ఉన్నాను, ఏమీ తెలవకుండా హాయిగా ఉన్నాను. ఏమీ తెలవట్లేదు అంటే ఎరుకలాగా ఉన్నాను. ఏమీ తెలవట్లేదని తెలిసింది కాబట్టి. ఏదన్నా నామరూపం ఉందా అక్కడ?
లేదు, ఏ పరిమితి లేదు, అనంతంగా ఉన్నా. కాబట్టే ఆనందంగా ఉన్నాను అనేది మనం అక్కడ గుర్తిస్తున్నాం. సుషుప్తిలో అనంతంగా ఆనందంగా ఉన్నాము అంటే మనం సుషుప్తి అనే వాకిలి ద్వారా సుషుప్తి యొక్క స్వరూపాన్ని మనం గుర్తించాం. ఎవరు గుర్తించారు? ఏదైతే అక్కడ అనంతంగా ఎరుకతో కూడుకొని ఉన్నదో అదే గుర్తించింది. ఆ గుర్తించింది ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. తన యొక్క స్వరూపం మీద కేంద్రీకృతమై ఉంది ఆ అనంతమైన చైతన్యం. మనం శబ్దాలు ఏంటంటే ఆ అనంతమైన ఆ చైతన్యం అనే ఆధారం అలాగే ఉంది. కానీ మనకి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధాల అనుభవాలు అవుతున్నాయి. ఈ అధిష్టానంగా ఉన్న ఈ ఎరుక, అనంతమైన ఎరుక శృతి లాంటిది. మనకు వచ్చే అనుభవాలు శబ్దస్పర్శ రూపరస గంధ అనుభవాలు, ఆలోచనలు, ఇవన్నీ సంగీతంలో ఉన్న రాగాలు లాంటి. అంటే ఈ అనుభవం మారట్లేదు. ఈ సచ్చిదానంద అనుభవం మనతోనే ఎప్పుడూ ఉంటుంది. ఇదే తురియం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం కాబట్టి శబ్దాల రూపంలో అది ప్రకటన అవుతుంది. కళ్ళు తెరిస్తే అదే నామరూపాత్మకంగా ప్రకటన అవుతుంది. కళ్ళు తెరవచ్చు మీరు. ఇది కనుక స్పష్టమైతే అప్పుడు మనం ఆ సుషుప్తిలో ఉన్న ఆ ఆనందం మనం మెలకువలోనూ అనుభవించగలం. అంటే ఇప్పుడు సుషుప్తి ఉంది, జాగ్రత్త ఉంది. సుషుప్తి ఆధారంగా మనం జాగ్రత్త అనుభవం అంటే ఇది. రమణ మహర్షికి మరణానుభవం, కానీ మనకే సుషుప్తి అనుభవం. ఆ సుషుప్తి అనుభవాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం కూడా రమణ మహర్షి లాగానే శాంతంగా మనకి మిగిలిన జీవితాన్ని మనం గడపగలం.